ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందన్నారు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే చేస్తోందని, పాలన పూర్తిగా గాడి తప్పిందని విమర్శించారు. వైసీపీ నేతలను వేధించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కూటమి ప్రభుత్వంలో గుడి బడితో సంబంధం లేకుండా విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ లిక్కర్ షాపులు కనిపిస్తున్నాయని అన్నారు. ఇక ఎంఆర్పీని పట్టించుకోకుండా ఇష్టారీతిన ధరలు పెంచి అమ్ముతున్నారంటూ కూడా ఇదంతా కూడా లోకేష్ గల్లా పెట్టెకు చేరుతుందని ఆరోపించారు. కారుమూరు సునీల్కు లిక్కర్ పాలసీకి సంబంధం లేదని అన్నారు. బీసీలో ఒక నాయకుడిగా ఎదుగుతున్నాడనే ఆలోచనతోనే సునీల్ను అరెస్ట్ చేశారన్నారు జక్కంపూడి రాజా. ప్రజలు నివసించేటటువంటి నివాసాల్లో మధ్యలో ఉండనివ్వండి, నేషనల్ హైవేల మీద ఉండనివ్వండి, ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఇవాళ లిక్కర్ షాపులు కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ మా సునీల్ కుమార్ గారు, మాజీ మంత్రివర్యులు కారుమూరి నాగేశ్వరరావు గారి తనయుడు సునీల్కి లిక్కర్కి అసలు లిక్కర్ కేసుకి అసలు సంబంధం ఏంటి? అసలు లిక్కర్ పాలసీకి కేవలం సునీల్ యాక్టివ్గా ఉంటున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తులో ఒక బీసీలలో ఒక మంచి నాయకుడిగా ఎదగబోతా ఉన్నాడు కాబట్టి అతన్ని ఏదో రకంగా లొంగ తీసుకునేటటువంటి కార్యక్రమం, లేకపోతే భయపెట్టి బెదిరించి రాజకీయంగా అతన్ని ఇన్యాక్టివ్ చేయాలనేటువంటి ఆలోచన తప్పితే మరొకటి కాదు. ఈ రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాల మీదే ఈ ప్రభుత్వం పరిపాలన సాగిస్తూ ఉంది. బీసీలకు అది చేస్తామని, కాపులకి ఇది చేస్తాం.